అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగులేదని అనుకున్నారు. ఇష్టానుసారం వ్యవహరించారు. ప్రత్యర్థులను నోటికొచ్చినట్లు తిట్టారు. భౌతిక దాడులు కూడా చేయించారు. కబ్జాలు, అరాచకాలకు తెరతీసి సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. కట్ చేసి చూస్తే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఒకప్పుడు జగన్ కోటరీలో కీలక నేతలుగా ఉన్న వారంతా ఇప్పుడు బయటకు రావాలంటే భయపడుతున్నారు. టీడీపీ అంటే ఒంటికాలి మీద లేచిన వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు పేరు చెబితేనే వణికిపోతున్నారు. అస్త్ర సన్యాసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలకు, విశ్రాంతికి సమయం కేటాయించాలని భావిస్తున్నారు. అలాంటి వారిని మళ్లీ దారిలో పెట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర మొత్తం తన ఇలాకాగా ఏలిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు చెప్పబడిపోయారు. ఓటమి తర్వాత ఆయన తనదైన శైలిలో కాళ్ల బేరానికి వస్తున్నారని చెబుతున్నారు. అవకాశవాదానికి మారుపేరైన బొత్స కుటుంబం అదును చూసుకొని జంప్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ పలాయనం చిత్తగించినట్లేనని భావిస్తున్నారు. ఇకపై రాజకీయాలకు స్వస్తి చెప్పానని కొడాలి నాని ప్రకటించగా, వల్లభనేని వంశీ అమెరికాలో వ్యాపారంపై దృష్టి పెట్టి ఇక ఏపీలో ఉండబోనని చెబుతున్నట్లు సమాచారం. నిజానికి వాళ్ళిద్దరూ జగన్ కు కుడి భుజం, ఎడమ భుజంగా వ్యవహరించారు. ఇక ఫైర్ బ్రాండ్ రోజా అయితే ఓడిపోయిన తర్వాత చెన్నైలో ఉండే భర్త సెల్వమణి దగ్గరికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట ఎంపీ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత ధీరా పడిపోయారు. జనం తమను తిరస్కరించారని, ఇకపై తిరిగి ప్రయోజనం లేదని కామెంట్స్ చేస్తున్నారట. నోరు తెరిస్తే టీడీపీ పైన, మీడియా పైన బూతు పురాణాలు మొదలుపెట్టే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సైలెంట్ అయిపోయారు. గుడివాడ అమర్నాథ్ ఓడిన కొత్తల్లో కొంచెం మాట్లాడినా ఇప్పుడు మాత్రం పెద్దగా జనంలో కనిపించేందుకు ఇష్టపడటం లేదు. జగన్ మళ్లీ జనంలోకి రావాలనుకుంటున్నారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించే నెపంతో ఒకసారి ట్రయల్ వేశారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నేతలంతా తన వెంట ఉండాలని, పార్టీ బలంగా ఉందని నిరూపించేందుకు ప్రయత్నించాలని జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటోన్న నేతలు ఆ ఉద్దేశం మానుకొని తన వెంట తిరగాలని ఆయన కోరుకుంటున్నారు. నాని, వంశీలకు ఆయన సందేశాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్న ఆలోచన మానుకొని జనంలోకి రావాలని ఆయన కోరుతున్నారు. భయపడాల్సిందేమీ లేదు, పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని జగన్ వారికి నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ తమ పార్టీ నేతలే బతిమాలుకునే దుస్థితికి చేరుకున్నారని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో సెటైర్లు వేయటం కొసమెరుపు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.